హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ మొగిలిపాలపు. ఈ ప్లేస్ అయితే మీరు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. అవునండి, ఇదైతే సురేంద్రపురి. కుందా సత్యనారాయణ గారి మంచి ఇన్నోవేషన్ తోటి కట్టించిన వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థంగా నిర్మించిన కళాధామం సురేంద్రపురి. మేమైతే ఈ సురేంద్రపురి వెళ్ళాము. ఇక్కడ చాలామంది బయట చూసారు కదా, ఈ స్టాచ్యూస్ దగ్గర ఫొటోస్ దిగి లోపల ఏముండదులే అనుకొని 350 రూపీస్ పే చేయడం ఎందుకులే అన్నట్టుగా బయట స్టాచ్యూస్ దగ్గర ఫొటోస్ దిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అయితే మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే లోపల చాలా కళా కట్టడాలు చాలా ఉన్నాయి. యాదగిరిగుట్ట వెళ్ళిన వారు రిటర్న్లో ఈ సురేంద్రపురి మనకి ఉంటుందన్నమాట. చాలామంది అలా బయట వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చేస్తుంటారు, కానీ లోపలికి వెళ్ళరు. మేమైతే లోపలికి వెళ్ళాము. దీని ప్రైస్ వచ్చి అడల్ట్స్కి 350 రూపీస్, చైల్డ్స్కి అయితే 300 రూపీస్. బిలో 5 ఇయర్స్కి అయితే ఫ్రీ అయినండి. బట్ ఇదైతే మీరు ఖచ్చితంగా చూడాల్సిందండి. ఎంతో కష్టపడి ఆయన అసలు ఎంత బాగా క్రియేట్ చేశారో అనేది అయితే చాలా గొప్ప విషయం అని అనుకోవచ్చు. అంత కళాఖండాలను మనం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సింది. బయట మనకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉన్నాయి, ఆరోస్ ఉన్నాయి కదా. ఇలాగా ఆర్చరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇవి కూడా ట్రై చేయొచ్చు. మేమైతే ట్రై చేసాము. మేమైతే లోపలికి ఓన్లీ లేడీస్ వరకే వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళైతే రాలేదు. లోపల మీరు అనుకుంటారు కదా, చాలామంది వెళ్ళిన వాళ్ళు బయట ఫోటోలు దిగొద్దాంలే అన్నట్టు, మా వాళ్ళు కూడా అలానే ఉన్నారు. లోపలికైతే రాలేదు. నేనైతే పట్టుబట్టి లోపలికి వెళ్ళాను. ఏముందిలే లోపల అంటుంటారు, కానీ లోపలికి వెళ్ళి చూడాల్సింది, ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి. మన దేశంలో ప్రతి ఒక్క దేవాలయం ఎక్కడ ఉంది, దాన్ని ఎలా నిర్మించారు, ఏ అవతారం ఉంది, ప్రతి ఒక్క పురాణము అంతా ఇతిహాసాలు మొత్తం మనకి కళ్ళకు చూపించినట్టు చాలా బాగా కట్టించారండి. ఫస్ట్ అయితే మనకి ఇది ఎంట్రన్స్. వెళ్ళిపోదాము వీడియోలోకి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఫస్ట్ గణపతికి మొక్కేయాలి కదా, ఏదైనా ప్రారంభించే ముందు. అలాగా మొదట్లో బాలగణేషుని పెట్టారు. మా పిల్లలైతే అలా నమస్కరించేశారు. ఇది ఇలా ఎంట్రన్స్ ఉండిద్ది. మేము వెళ్ళినప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది. ఫస్ట్ మనకి పురాణ ఇతిహాసాల్లో మొట్టమొదటి వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి కదా. అలాగైతే మనకి మహాభారతం మొదలు పెట్టారు. మహాభారతంలోనే ఫస్ట్ బాలభారతం నుంచి స్టార్ట్ చేశారనమాట. బాలభారతం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జనరేషన్ వాళ్ళైతే చాలామందికి తెలియదు కూడా. మన పురాణాలు ఏంటి, ఇతిహాసాలు ఏంటి, ఎవరు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ కథ ఏంటి కూడా చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి మన పూర్వం వైభోగం ఎలా ఉంది, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్ళి చూడాల్సిందే. అలాగే ఈ జనరేషన్ పిల్లలకి, మన పిల్లలకి, మన తర్వాత వాళ్ళ తరాలకి కూడా మన పురాణాలు ఖచ్చితంగా ఇంట్లో చెప్తూ ఉండాలి. మనం నేర్చుకోవాలి. మన పూర్వం గురించి, పురాణాల గురించి, ఒక్కొక్కరు అవతారం ఎలా ఎత్తింది, ఆ అవతారాల ఉపయోగాలు ఏంటి, వాళ్ళు ఎందుకు అవతరించాల్సి వచ్చింది అని ప్రతి ఒక్క చిన్న కథని మనం తెలుసుకోవాలి. అలాగే మన పిల్లలకి, తర్వాత తరాలకి తెలిసేలాగా తెలియచేయాలన్నమాట. మనం ఇప్పుడు జనరేషన్లో పుష్ప 2, బాహుబలి 2 అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నాం, కానీ మన పూర్వ వైభోగం ఎలా ఉంది, మన ఇతిహాసాలు ఏంటి అవి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మహాభారతం సీరియల్ వస్తే దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు ఈ సమాజం గురించి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. మహాభారతం, బాలభారతంలో మనకు పాండవుల యొక్క అన్నదమ్ముల అన్యోన్యత, ఐకమత్యం ఎలా ఉంటుంది, కష్టాలు వస్తే ఎలా ఎదుర్కొంటున్నారు, తల్లిని ఎంత ప్రేమించాలి, తల్లి మాటకి ఎంత గౌరవించాలి అనేది నేర్చుకుంటారు. అలాగే కౌరవులు తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం ఏంటి, వాళ్ళు అసలు ఇచ్చారా లేదా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవ్వకపోతే తల్లిదండ్రులని గౌరవించకపోతే ఎలా ఉంటుంది మన భవిష్యత్తు, మనకి సహకరించే వాళ్ళు ఎవరు, మన మంచి చెప్పే వాళ్ళు ఎవరు, చెడు చెప్పే వాళ్ళు ఎవరు అని మనంతరకు మనం తెలుసుకోవాలన్నమాట. మంచి మార్గంలో వెళ్ళిన పాండవులు ఎలా ఉన్నారు, చెడు మార్గంలో వెళ్ళి చెడు మాటలు విని తల్లిదండ్రులను గౌరవించకుండా ఉన్న కౌరవులు ఎలా ఉన్నారనేది మనకి బాలభారతం నుంచి మహాభారతం వరకు మొత్తం తెలుస్తుందన్నమాట. ఒక స్త్రీని అవమానిస్తే ఏం జరుగుతుంది, ఒక స్త్రీని గౌరవిస్తే ఏం జరుగుతుంది అనేది మనం మహాభారతంలో తెలుసుకుంటాం అన్నమాట. అలాగే
పరాయి వాళ్ళని ఎలా గౌరవించాలి, మన అయిన వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయాలి అనేది కూడా మనకి భారతంలో తెలుస్తుందన్నమాట. అలాగే గురు శిష్యుల అనుబంధం కూడా దీంట్లో ఉంటుంది. ఏకలవ్యుని కథ తెలుసు కదా మీకు. ఏకలవ్యుడు గురువుకి ఎంత విలువనిచ్చాడు, ఆయన కోసం గురుదక్షిణ ఏం త్యాగం చేశాడు, అలాగే గురువుకి శిష్యుడి మీద ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయి, వాళ్ళ కోసం గురువు ఏం చేశాడు అనేది కూడా మనం ఈ కథా పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకరి కోసం ఒకరు ఎలా త్యాగం చేశారనేది కూడా ఈ మహాభారతంలో ఉంటుంది. ధర్మరాజు దుర్యోధనుని కోసం సింహాసనాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్తాడు, తెలుసు కదా. అడవులకు కూడా వెళ్తాడు. వాళ్ళ తల్లి తమ్ముళ్ళు ఉంటే చాలు, నాకు ఈ భోగభాగ్యాలు అవసరం లేదని అడవిలో బతకడానికి కూడా సిద్ధమవుతాడు ధర్మరాజు. అంత గొప్ప మార్గంలో ఉన్నాడనమాట. ధర్మరాజు అంటే మనకి ప్రజెంట్ ఉన్న న్యాయస్థానం కూడా అంత గొప్పగా ఉండదన్నమాట. అంత బాగా ఆయన ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తూ ఉంటాడు, నీతి నియమాలని. ఇక్కడ మనకి మొదట మహాభారతం అలా బాలభారతం నుంచి మొదలవుతూ ఉంటుందన్నమాట. బాలభారతంలో కౌరవులు ఎలా పుట్టారు, పాండవులు ఎలా పుట్టారు, వాళ్ళ బాల్యంలో గురువుని ఎలా పొందారు, గురువు గారిని ఎలా మెప్పించగలిగారు, గురువుకి ఎంత గొప్ప శిష్యుడు అవటానికి ప్రయత్నించారు అనేది. అలాగే అర్జునుడు పాండవులు మొత్తం కలిసి ఇంద్రునితో ఇంద్రలోకం నుంచి ఐరావతాన్ని తీసుకొని ఎలా వస్తారు, ఆ ఐరావతం మీద తన వారి యొక్క తల్లిని ఎంత గౌరవంగా కూర్చోబెట్టి రాజ్యం అంతా తిప్పుతుంటారనమాట. చాలా గొప్ప విషయం కదా. పిల్లలు ఏదైనా గొప్ప పని చేసి తల్లిదండ్రులని ఇంకా గొప్ప స్థానానికి తీసుకువెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా, అలాగనమాట. అలాగే మీకు విషయం తెలుసా, కౌరవులకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరే దుస్సల. దుస్సల కూడా కౌరవులతో పాటే పుట్టిందనమాట. తెలుసా మీకు? 101 మంది పిల్లలు అనమాట. ఒక గాంధారికి ఒక పిండం చంద్రం అవ్వడం వల్ల 101 భాగాలు చేస్తారనమాట. ఆ 100 భాగాలు కౌరవులైతే ఒక భాగం మాత్రం ఆడపిల్ల పుడుతుంది, ఆమె దుస్సల. కౌరవులకి పాండవులకి మొత్తం మీద ఒక్కతే చెల్లెలు దుస్సల అనమాట. అలాగ మహాభారతంలోని బాలభారతం గురు శిష్యుల అనుబంధం వరకు అయిపోతుంది. తర్వాత మనకి యారో మార్క్స్ పెడుతూ ఉంటారు. ఒక యారో మార్క్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవడమేనండి. మనం బై మిస్టేక్ పక్కకు వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమే కాదు. వన్స్ యారో మార్క్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే క్లియర్ కట్గా ఉన్నారు. ఇదండి. తర్వాత వచ్చేసి మనకి అమ్మవారి అవతారాలన్నమాట. దక్ష యజ్ఞంలో సతీదేవి యజ్ఞంలో భస్మం అవుతుంటారు కదా, ఆ భస్మం అయినప్పుడు ఒక్కొక్క అవయవం ఎక్కడ వీరభద్రుడు శరీర భాగాన్ని ఖండించినప్పుడు ఒక్కొక్క భాగం ఎక్కడ పడిందో ఆ భాగంతో ఆ ఆలయం ఎలా నిర్మించబడింది, అక్కడ ఏ అవతారం ఎత్తింది అనేది కూడా ఇక్కడ చూపించారనమాట. చాలా కళాత్మకంగా చూపించారు. ఒక్కో అవయవం ఒక్కొక్క దేవతామూర్తిగా అవతరించింది అని ఎంత చక్కగా వెల్లడించారనమాట. ఇలా మన దేశంలో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఆలయం ఎక్కడ ఉందనేది కూడా అక్కడ వివరంగా బోర్డు మీద రాసుంచారు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఈ ప్రదేశం చూసారు, మీకు ఏమన్నా గుర్తొస్తుందా? అదేనండి, బాలకృష్ణుడు చిన్ని కృష్ణుడు కాళింద మీద నాట్యం ఆడుతుంటాడు కదా, అదే అండి. కాళింద అంటే ఒక పాము అన్నమాట. ఆ పాము మీద నాట్యం ఆడుతూ ఉంటారు. దానికి ఒక పురాణ గాథ ఉంది. ఆ పురాణ గాథ అంతా మనం తెలుసుకోవాలంటే అక్కడ ఒక స్కానింగ్ ఉంటుంది. ఆ స్కానర్ మీద మనం స్కాన్ చేస్తే దానికి సంబంధించిన కథ అంతా మనకి తెలుస్తుందన్నమాట. ఈ ప్రదేశం చూసారా ఎంత బాగుంది, అచ్చం హిమాలయాల్లో ఉన్నట్లనే అనిపించింది నాకు, నీళ్ళల్లో ఉన్నట్లు. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదొక పాముల పుట్ట అనమాట. మనం చూడగానే ఫస్ట్ టైం నిజమైన పాములేమో అనిపించింది. మా పాప అయితే భయపడింది కూడా. ఈ లెఫ్ట్ సైడ్ ఇలా ఆ యారో మార్కుల్ని ఫాలో అవుతూ వెళ్తే మనం ఒక లోకంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చాలా లోకాలు ఉన్నాయండి. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎంట్రన్స్ చూసారు కదా, ఇదైతే మనకి నాగలోకం అనమాట. నాగలోకం అని చూపించడానికి నాగుల యొక్క నాగరాజుని అలాగా స్టాచ్యూగా పెట్టారనమాట. మన ద్వారం నాగలోకానికి ఎంట్రీ అన్నట్లు ఇలా ఆవిష్కరించారు. చూసారు కదా, నాగకన్యలు అనమాట. దీని లోపల నుంచి అయితే ఎలాంటి సౌండ్స్ వస్తాయంటే బుస్సు బుస్సుమని సౌండ్లు వచ్చాయి. నిజంగా పాములే లోపల ఉన్నాయేమో, అవి బుస్సు కొడితే ఎలా ఉంటుందో అలా సౌండ్ వినిపిస్తుంది అనమాట.
మేము మా పిల్లలైతే దడుచుకున్నాం కూడా లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ అలా చూపించి మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట. అంత భయం వేసింది. కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్తే మాత్రం అంతేం అనిపించదు. ఆ ఎంట్రీనే అంత భయంగా అనిపిస్తుంది. చూసారా మా చెల్లెళ్ళు ఎలా భయపడుతూ లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు ముందు వెళ్ళిన తర్వాతే నేను వెనక్గా వెళ్ళాను అనమాట. నాకు ఇంకా భయం వేసింది. చూడండి ఇలాగ కిందకి అంటే నాగలోకంలో ప్రతి ఒక్కళ్ళు నాగుల అవతారం లాగా ఉన్నట్లు, ఒక్కొక్క నాగరాజు, వాసుకి అలాగనమాట. మా పాప అయితే ఇంకా దడుచుకొని ఇంకా చంక దిగలేదనమాట, ఎక్కి పడుకుంది. చూసారు కదా, ఈ ప్రతి ఒక్క మనిషి ఎలా ఉంటారో అలాగ మనిషి ఆకారానికి ఈ పాములు ఉంటాయన్నమాట. సగం మనుషులాగా సగం పాముల్లాగా అనమాట. చూసారు ఆ పాములను కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే అమ్మ నిజమైన పాముని చూసామా అన్నంత భయం వేసిందనమాట. ఇది నాగుల యొక్క ఆహ్వానము, అలాగ వాళ్ళ యొక్క సభా మండపము, నాగుల యొక్క సభ అన్నమాట. చూసారు కదా, నాగదేవతలు కూడా మనకి చాలామంది ఉన్నారు. నాగుల చవితి, నాగుల పంచమి జరుపుకుంటాం కదా, అలాగనమాట. నాగుల యొక్క నాగరాజు గారు, వాసుకి, అలాగే నాగదేవత, ఇలాగనమాట. మనం ఒక రౌండ్ వేసేసరికి నాగలోకం అయిపోతుందన్నమాట. చూసారు ఆ బుస్ బుస్ అని సౌండ్ వచ్చింది ఇక్కడి నుంచి అనమాట. అండ్ మనకి పైకి వెళ్ళేటప్పటికైతే ఇది నార్మల్గానే స్టెప్స్ ఉన్నాయి, బట్ ఎంట్రీ మాత్రం నాగుపాములు అవన్నీ ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఒక గండం గడిచింది అనిపించింది మాకైతే. నెక్స్ట్ ఇది సముద్రంలో ఇలాగా విష్ణుదేవుని యొక్క అవతారాల్లో ఈ ఒక మత్స్యావతారం చూపించారు. ఇక్కడ గమనించారా, ఇద్దరు మనుషులు కింద పడిపోయారా, నీళ్ళలో కూర్చున్నట్టు ఉన్నారు. చూసారా, ఇవి రాక్షసులు అనమాట. ఇటువైపు మనం వెడుతూ ఉండగా ఎడం వైపు కొన్ని బొమ్మలు అయితే బోర్డులు అయితే ఉన్నాయి. దాని మీద అవతారాల గురించి వివరిస్తూ మనకి ఒక చిత్రపటాలను కూడా చూపించారు. ఇంకొక వైపు సముద్రం గురించి చూపిస్తూ ఉన్నారనమాట, నీటి యొక్క లోకంలో. ఇక్కడైతే సముద్రంలో విష్ణు యొక్క అవతారాలు 2 అయితే ఉన్నాయి కదా, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వాటిని అయితే చూపించారు. ఈ ఆలయం అయితే సముద్రం ఒడ్డునున్న రామేశ్వరం అండి. జీవితంలో ఒక్కసారైనా కాశీని, రామేశ్వరాన్ని దర్శించాలని అంటుంటారు కదా పెద్దలు. ఇదైతే రామేశ్వరం. అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనకి బోర్డులు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ భక్త ప్రహ్లాదుని యొక్క జీవిత చరిత్ర అయితే ఉంది. అదేనండి నరసింహ అవతారం ఎలా అవతరించింది అనేది. ఇంకో వైపు సముద్రానికి సంబంధించింది అయితే గజేంద్ర మోక్షం అనమాట. పాపాలు ధర్మం తప్పితే మనం ఎలాంటి అవతారాలు నెక్స్ట్ జన్మలో మనకి ఏ రూపాలు వస్తాయి, మనం వాటిని పోగొట్టుకోవడానికి ఏం పుణ్యాలు చేయాలనేది ఇది ఉంది. అదైతే గజేంద్ర మోక్షం అంటారు దాన్ని అయితే. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి దేవలోకం కనిపిస్తుంది. దేవలోకం అంటే స్వర్గం అనమాట. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలాగ నాట్యం ఆడుతూ ఉంటారు కదా, అపురూపమైన సౌందర్యవతులు అని చెప్పని. ఆ చిత్రాలను అయితే ఎంత బాగా ఆవిష్కరించారంటే నిజంగా ఎంత బాగుందంటే ఆ శిల్పాలు, ఆ ఫేస్ టు ఫేస్ చూస్తే అబ్బా ఇంత అందంగా ఉందా అనిపిస్తుంది. అంత బాగా నిర్మించారనమాట. ఆ కట్టడం మాత్రం ఎంత బాగుందో. స్వర్గలోకం అంటే ఇదేనా అనిపిస్తుంది అనమాట. మనకి చూపిస్తున్నారు స్వర్గంలో ఎవరెవరు ఉంటారు ఏంటి అని చెప్పని. మన యొక్క దేవతామూర్తులు, పాలకులు అందరూ అక్కడ సభా మందిరం అనమాట, ఇంద్ర సభ అంటారు కదా, అక్కడ ఉందన్నమాట. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇలాగా ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క దేవుని యొక్క ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పని మనకి చిన్న చిన్న మూర్తులను ఆవిష్కరించి నిర్మించి వాటి అక్కడ దగ్గర మనకి ఒక శిలాఫలకాన్ని అయితే పెట్టారనమాట. ఇక్కడ అయితే ఒక శివలింగాన్ని నిర్మించారు. ఆ శివలింగం అయితే భక్త కన్నప్పలా ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. మనకి శ్రీ మంజునాథ సినిమాలో ఉంటుంది చూడండి పెద్ద శివలింగం, అలా అనిపించింది నాకు చూడగానే. అది ఇక్కడ మనకి చెత్త చెదారం అవన్నీ పడేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అని చెప్పని డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి. అలాగే మధ్యలో మంచినీళ్ళు అవుతే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. మధ్యలో వాష్రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా ఫెసిలిటీ ఉందన్నమాట, క్యాంటీన్స్ కూడా ఉన్నాయి మనకి. చూసారు కదా, మేమైతే మధ్యలో వాటర్ తీసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళినా మనకి క్యాంటీన్స్ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి, టీ ఏవైనా మనకి ఇబ్బంది లేకుండా 3 hours స్పెండ్ చేయాలంటే ఆ మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదండి. ఇక్కడైతే కృష్ణుని యొక్క అవతారాలకి వచ్చేసాం అనమాట. గోపికల యొక్క వస్త్రాలను అపహరిస్తాడు కదా కృష్ణుడు, ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూపించారనమాట. గోపికలు వస్త్రాల కోసం
కృష్ణుని ప్రాధేయపడడం, కృష్ణుడు చెట్టెక్కి వస్త్రాలను ఇవ్వకుండా ఆ పిల్లని గ్రోవిని వాయిస్తూ ఉండడం భలే ఉందన్నమాట. నిజంగా గోపికలు స్నానాలు చేస్తుంటే అలా ఉంటారా, ఇలాగ ఉంటారా అనిపించింది. తర్వాత మనకి ఋషివర్యులు, మహర్షులు, మునులు అందరూ యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు కదా, ఆ యజ్ఞశాలలు ఎలా ఉంటాయని చెప్పని, అలా యజ్ఞాలు చేసేటప్పుడు ఎలా ఉంటారని చెప్పని ఇక్కడ చూపించారనమాట. ఇక్కడ చూసారు కదా, మేము టైం అవుతుందని చెప్పి లేట్ అవుతుందని మేము రామాయణాన్ని అయితే స్కిప్ చేసాము. ఆ రామాయణం మిస్ అయిన ఒక లైన్ మిస్ అయింది. మేము రామాయణం క్లైమాక్స్కి వచ్చేసామన్నమాట. ఇదైతే చెప్పాను కదా, మనం ఒక యారో మార్క్ మిస్ అయినా కానీ ఒక కథలో నుంచి ఇంకో కథలోకి వెళ్ళిపోతామన్నమాట. రామాయణం మిస్ అయిపోయి మేము ఎండింగ్కి వచ్చామన్నమాట. అశ్వమేధ యాగానికి వచ్చేసాము. శ్రీకాళహస్తి ఇది శ్రీకాళహస్తి వాయులింగేశ్వరం అమ్మవారు. ఇది శ్రీశైలం భ్రమరాంబికాదేవి. ఆలయాలు చూడు, ఆలయాలు కూడా అక్కడ ఆలయం ఎలా ఉండిద్దా అని కూడా చూపిస్తున్నాను. అన్నపూర్ణాదేవి వరనాడు కర్ణాటక. లింగాలు వేరుగా ఉంటాయిరా. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మనం? యమలోకం. యముడు, చిత్రగుప్తుడు యముడు నరుడిని అలా తీసుకొని పోతున్నాడు. యమలోకం, యమదూత. భయంకరంగా ఉందిరా బాబు. శిక్ష వేస్తున్నారు చూడండి. కైలాసానికి వెళ్తున్నాం మేము. ఏ దేశం? కైలాసం చల్ల ఫీల్ కోసం వాటర్ పెట్టారు. ఊరి చాలా నీళ్ళు ఉన్నాయరా జతికు, నేను ఎత్తుకోవాల్సి వచ్చింది. జతికి ఇంకెందే వదిలిపెట్టాల్సిందే. తలుపు తీస్తుందా ఈ అమ్మాయి? పెయింటింగ్. వా కైలాసగిరి. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. హర హర మహాదేవ్. కళ్యాణం. ఇటు మొత్తం శివుడు, అందుకే కదా చెప్పులిప్పి రమ్మన్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఏ ఆలయాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. భీమేశ్వరం, భీమసింగ్, కృష్ణేశ్వరం, ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం, ఉజ్జయిని, రామేశ్వరం, సోమనాథ్, వైద్యనాథ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఆలయాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తారు చూడు. కేదారేశ్వరం మంచులో ఉంటుంది. కేదార్నాథ్. ఇది త్రయంబకేశ్వరం. అది కూడా విశ్వేశ్వరం. కాశీలో ఆలయం అలా ఉండిద్ది. నాగేశ్వరం గుజరాత్. కైలాసగిరి అయితే చల్లగా ఉందండి. ఇదైతే మనకి గంగాదేవిని భూలోకానికి భగీరథుడు ఎలా తెచ్చాడు అని చెప్పని ఒక సన్నివేశంలాగా. ఇది బుద్ధావతారం అనమాట. బుద్ధం శరణం గచ్చామి అంటారు కదా, అలాగే ఈ బుద్ధావతారంలో శాంతంగా ఎలా ఉండాలి, అలాగే ధర్మంగా ఎలా ఉండాలి, ప్రజలతోటి
మంచి మార్గంలో ధర్మ మార్గంలో ఎలా నడవాలనేది ఇక్కడ చెప్తారన్నమాట. హర హర మహాదేవ్. తర్వాత వచ్చేసి మహాదేవ్. కైలాసగిరిలోకి చూడండి మనం ఎంత బాగుంది. కైలాసగిరి అయితే ఎలా ఉండిద్ది, కైలాస పర్వతం ఎలా ఉండిద్ది, చల్లని మంచి పర్వతాలతోటి అలాగా ఆవిష్కరించారు. శ్రీ మహావిష్ణువు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేసే సన్నివేశం అన్నమాట ఇది. ఇది బ్రహ్మలోకం. ఆ తర్వాత మనం వైకుంఠానికి వెళ్తున్నాం. వైకుంఠ ద్వారాలు 7 ఉంటాయి కదా, జయా విజయులు కాపలా కాస్తూ ఉంటారు కదా, అలాగే ఈ వైకుంఠ ద్వారాలు దాటుతూ ఉండగానే మహావిష్ణువు యొక్క దశావతారాలను కూడా చూపిస్తూ ఉన్నారనమాట. ఒకవైపు చూసారు కదా, వరాహ అవతారం, పరశురామ అవతారం, వామన అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, అలాగే కల్కి అవతారం, తర్వాత ఎత్తబోయే అవతారం అనమాట. పాలకడలిలో శేషతల్పముని పవలించిన దేవా. ఈ పాట అయితే నాకు గుర్తొస్తుంది. చూసారు కదా, మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి వైకుంఠంలో ఎలాగా పాలసంద్రంలో ఉన్నారు అని చెప్పి ఈ అవతారం అన్నమాట. తర్వాత ఈ మహాభారతంలోకి వచ్చేసాం అనమాట. ఫైనల్ ఇదేంటంటే పద్మవ్యూహం. పద్మవ్యూహం ఇలా ఉంటుంది అని చెప్పని జస్ట్ ఇటు నుంచి అటు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మాకు తెలియకుండా మేము పద్మవ్యూహం మధ్యలోకి వెళ్ళిపోయాం అనమాట. 2 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఏదో ఎంట్రన్స్ ఎక్కడ ఉందా, ఎగ్జిట్ ఎక్కడ ఉందా అని వెతుకుంటే మేము చూసుకునేలోపు మేము ఆ రౌండ్లోనికి మేము చిక్కుకొని పోయాం. పద్మవ్యూహం ఎలా ఉంటుందా మనకు తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతామంటే ఏంటో అనుకున్నాం. నిజంగానే మేము కూడా తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహ ప్రవేశం తెలుసుకుంటాడు, కానీ బయటికి రావడం ఎలానో తెలియకపోవడం వల్ల అభిమన్యుని దుర్యోధనుడు శకుని ఎలా చిత్రహింసలు పెట్టారు, భీష్ముడు కర్ణుడు ఎలా రక్షించడానికి చూశారు అనేది ఈ సన్నివేశం. శ్రీ కుందా సత్యనారాయణ గారు వాళ్ళ కుమారుని జ్ఞాపకార్థం ఇంత ఆవిష్కరణ ఎంతో కష్టపడి ఎంతో ఇన్నోవేషన్ తోటి ఇంత బాగా నిర్మించారు మనకు అందరి కోసం. మనం కంపల్సరీగా వెళ్ళి చూడాల్సిన ప్రత్యేకమైన ప్రదేశం. జీవితంలో ఒకసారైనా చూడాలి. ఏ ప్రదేశాలు ఎక్కడున్నాయి, ఏ గుళ్ళు మనం దర్శించకపోయినా ఇక్కడికి వెళ్తే మాత్రం ఆలయాలను దర్శించినంత అనుభూతి చెందుతాము. ఇదే సురేంద్రపురి. ఇక్కడి వరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో షేర్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సురేంద్రపురిలోకి వెళ్ళి చూసి రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.